सिवा गया और अपनी सोच जिंदा छोड़ गया. హర హర మహాదేవ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ బయోగ్రఫీ హిస్టారికల్ మూవీ రాబోతుంది. ఈ రక్షాబంధన్కి గిఫ్ట్గా టీజర్ ఈ రోజే రిలీజ్ అయింది. నేను టీజర్ చూసినా అదిరిపోయింది. ఆల్రెడీ హిందీ ఆడియన్స్కి పిచ్చగా నచ్చేసింది. సినిమా పేరు చావా, అంటే మరాఠీలో పులిబిడ్డ అని అర్థం. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ క్యారెక్టర్కి ఏమాత్రం తగ్గని క్యారెక్టర్ ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ది. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి హిస్టరీ గురించి చదువుతూనే వస్తున్నాం, కానీ మనకి ఎప్పుడు కూడా రియల్ ఇండియన్ హిస్టరీ గురించి ఏ పుస్తకాలు చెప్పలేదు. నా శరీరాన్ని ముక్కలు చేసినా పర్లేదు, కానీ ఒక మొఘల్స్ కాలి కింద మట్టిలాగా బతికే పిరికి సంస్కృతి కాదు నాది అని విచ్చల విడిగా యుద్ధాలు చేసి సింహగర్జన చేసిన వీరుడి స్టోరీ ఇది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పులిబిడ్డ స్టోరీ ఇది. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వదేశ పరిపాలన అనే థాట్కి నిప్పైతే ఆ నిప్పు రవ్వ ఛత్రపతి సంభాజీ మహారాజ్. సినిమాలో లీడ్ రోల్లో వికీ కౌశల్, రష్మిక మందానా అండ్ అక్షయ్ ఖన్నా యాక్ట్ చేస్తున్నారు. టీజర్లో ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క ఎమోషన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, స్వరాజ్య స్థాపన చేస్తూ సింహాసనం మీద కూర్చున్న ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఇలాంటి సీన్స్తో ఈ టీజర్ నాకు గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చేలాగా చేస్తుంది. మీరు చూసుంటే మీకేమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఈ సినిమాలో ఈ ఫీల్ రావడానికి డైరెక్టర్ లక్ష్మణ్ ఉత్తేకర్ ఈ సినిమాకు కావాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టినట్టున్నారు. ఈ సినిమాకు 2 యాక్షన్ డైరెక్టర్స్ ఉన్నారు. అందులో ఒకరు హాలీవుడ్ నుంచి ఉన్నారు. వార్ సీక్వెన్సెస్ కోసం 1500 నుంచి 2000 మంది జూనియర్ ఆర్టిస్టులను హైర్ చేసుకున్నారు. 150 నుండి 200 వరకు ఏనుగులను, గుర్రాలను వాడారు. ఈ సినిమా సెట్టింగ్స్ కూడా బాహుబలి రేంజ్లో ఉండాలని, బాహుబలిని ఢీ కొట్టేలాగా ఉండాలని ఆ రేంజ్లోనే సెట్టింగ్స్ వేశారు. వికీ కౌశల్ కూడా ఈ సినిమా కోసం 116 కిలోల వరకు వెయిట్ పెరిగాడు. ఇదే ఇంటెన్సిటీతో వికీ కౌశల్ గారు సినిమాలో 1000 మంది మొఘల్స్ సైన్యాల మీద ఒక్కడే విజృంభిస్తున్నాడు. ఔరంగజేబ్ క్యారెక్టర్లో ఉన్న అక్షయ్ ఖన్నా చెప్పిన డైలాగ్, శివ చనిపోయిండు కానీ ఆయన ఆలోచన చావలేదు. ఈ డైలాగ్తోనే అర్థమవుతుంది సినిమా ఇంటెన్సిటీ అండ్ సంభాజీ మహారాజ్ పవర్. ఛత్రపతి మహారాజ్ మరణం తర్వాత ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యానికి ఛత్రపతి అవ్వడమే కాదు, మొఘల్స్ ఆక్రమణ నుంచి మరాఠా సామ్రాజ్యాన్ని కూడా రక్షించారు. సంభాజీ మహారాజ్ పుట్టిన కొన్ని క్షణాల తర్వాతనే ఆయన తల్లి మరణించింది. జీజాబాయి శివాజీ మహారాజ్ ఆశయాలను సంభాజీ మహారాజ్కు చిన్నప్పటి నుంచి నేర్పుతూ వచ్చింది. సంభాజీ మహారాజ్ వీరత్వం ఒక్క చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకోవచ్చు మనం. అప్పుడున్న ఔరంగజేబ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మొఘల్ సైన్యం చేత పట్టుబడేంత వరకు నేను తాజ్ను ధరించను అని ప్రమాణం చేసిండు. దీన్ని బట్టే ఆయన సామర్థ్యం మనం తెలుసుకోవచ్చు. సంభాజీ మహారాజ్ అనేక యుద్ధాల్లో మొఘల్ సైన్యాన్ని ఓడించిండు. ఆయన మొత్తం జీవితంలో ఆయన 210 యుద్ధాలు చేసిండు. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. మహారాష్ట్రలోని రామ్షేష్ కోటని ఆక్రమించుకోవడానికి ఔరంగజేబ్ 5 సంవత్సరాల వరకు యుద్ధాలు చేస్తూ ప్రయత్నించిండు, కానీ ఏం చేయలేకపోయాడు. దీనికోసం ఔరంగజేబ్ తన కొడుకు ఆజంని కూడా యుద్ధంలోకి దింపిండు, కానీ ఆ మొత్తం సైన్యాన్ని సంభాజీ మహారాజ్ ఓడిచేసిండు. కానీ 15 ఫిబ్రవరి 1689లో తన సైన్యంలోనే కొంతమంది అమ్ముడుపోయిన వ్యక్తుల వల్ల మొఘల్ సైన్యాలకు బందీగా దొరికిపోయారు. ఆయనతో పాటు ఆయన సలహాకారుడు కవి కలాష్ కూడా పట్టుబడ్డారు. ఆ తర్వాత వాళ్ళతో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి, వినడానికి ధైర్యం కావాలి ఫ్రెండ్స్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అండ్ కవి కలేష్ శరీరాల నుండి చర్మాన్ని చీల్చేస్తారు, కళ్ళల్లో మేకులు కొడతారు, వాళ్ళ వేళ్ళి గోర్లను పీకేస్తారు. ఇస్లాంని యాక్సెప్ట్ చేయలేదని వాళ్ళ నాలుకను కూడా కట్ చేస్తారు. 40 రోజుల నరకాన్ని చూపిస్తూ శరీరంలో ఒక్కొక్క పార్ట్ని కట్ చేస్తూ ఉంటారు. కానీ ఎంత నరకం చూపించినా మొఘల్స్కి ఏమాత్రం లొంగలేదు సంభాజీ మహారాజ్. ఆ పట్టుదలను, ఆ ధైర్యాన్ని ఏమీ చేయలేని మొఘల్స్ 1689 మార్చ్ 11 రోజు సంభాజీ మహారాజ్ తల నరికేస్తారు. ప్రజలలో భయాన్ని నింపడానికి ఆయన తలని రాజ్యమంతా తిప్పుతారు. కానీ ఈ దారుణం తర్వాత మరాఠా సామ్రాజ్యం ఈ దౌర్జన్యాలకు ఎదురు తిరుగుతుంది. మెల్లిమెల్లిగా మొఘల్ సామ్రాజ్యం బలహీనపడుతూ ఉంటుంది. ఆయన తర్వాత సంభాజీ మహారాజ్ కుమారుడు సాహుజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన బాజీరావు పేష్వా 40% భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. అండ్ ఇంత ఇంటెన్సిటీ ఉన్న రియల్ స్టోరీస్ అయిన మన ఇండియన్ హిస్టరీ గురించి సినిమా తీయాలంటే దానికి రీసెర్చ్ అంతే గొప్పగా చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి స్టోరీల ఎఫెక్ట్ సమాజం మీద చాలా ఉంటుంది. అండ్ మన రియల్ హిస్టరీ మనం తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం. ఈ విషయం నేను చెప్తూనే వస్తున్నా, ఎందుకంటే
చరిత్ర తెలిస్తేనే చరిత్రలో ఉన్న తప్పులను మళ్ళీ మనం రిపీట్ చెయ్యము. కాబట్టి చరిత్ర మనం ఖచ్చితంగా, నిజమైన చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, కొంత వాల్యూ అయినా చేసినట్టు అనిపిస్తే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.